సితార ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ గారి మనవరాలిగా ప్రిన్స్ మహేష్ బాబు కూతురిగా అందరికీ పరిచయమే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏ స్టార్ హీరో కూతురు అందుకోనంత క్రేజ్ ని తెచ్చుకున్న సితార చిన్న వయసులోనే తన తొలి సంపాదనగా ₹1,00,00,000 సంపాదించి అందులో ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా చారిటీకి ఇచ్చి తండ్రికి తగ్గ కూతురని అనిపించుకుంది. ఇక అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటూ తన క్యూట్ స్మైల్ అలాగే క్యూట్ మాటలలో అందరినీ ఫిదా చేస్తూ ఉంటుంది సితార. ఇక రీసెంట్ గా తన తండ్రికి నటించిన వారణాసి మూవీ ఈవెంట్ లో మహేష్ ఫ్యాన్స్ తో పాటు సితార కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో ఇప్పుడు సితార మరోసారి అందరి దృష్టిలో పడడంతో సితారాలో హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలా కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు. మరి నిజంగానే సితార 13 ఏళ్ల వయసులో హీరోయిన్ గా రానుందా? తమ కూతుర్లని హీరోయిన్స్ గా వద్దని వెనకడుగు వేస్తున్న స్టార్ హీరోలకి మహేష్ బాబు ఎందుకు ఆపోజిట్ గా ఉన్నాడు? కొడుకుని నిజంగానే సపోర్ట్ చేయడం లేదా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సితార అసలు పేరు వచ్చేసి సితార మహాలక్ష్మి. ఈమె 2012 జూలై 20న మహేష్ బాబు నమ్రత దంపతులకి తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది. సితారకి గౌతమ్ అనే అన్న కూడా ఉన్నాడు. ఇక సితార తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ గారు తేనె మనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి గూఢాచారి 116, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, నవంబర్ 1 లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారి తరహాలో కృష్ణ గారు కూడా ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచారు. సితార తండ్రి మహేష్ బాబు 1979వ సంవత్సరంలో బాలనటుడిగా కేవలం 4 సంవత్సరాల వయసులో నీడ సినిమాలో అడుగుపెట్టి ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో బాలనటుడిగా నటిస్తూనే హీరో స్థాయి ఇమేజ్ ని సొంతం చేసుకుని రాజకుమారుడు సినిమాతో హీరోగా రంగప్రవేశం చేసి మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక క్రేజ్ ని తెచ్చుకొని మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రియల్ లైఫ్ హీరోగానే కాకుండా రియల్ లైఫ్ హీరోగా కూడా మహేష్ బాబు ఎంతో మంది మనసులు గెలుచుకున్నాడు. ఎన్నో వేలాది మంది చిన్నారులకి గుండె ఆపరేషన్లు చేయించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన శ్రీమంతుడిగా కృష్ణ గారి అబ్బాయి అనే స్థాయి నుంచి మహేష్ బాబు గారి తండ్రి కృష్ణ గారు అనే స్థాయికి ఎదిగాడు మహేష్ బాబు. ఇక ఎప్పుడైతే మహేష్ బాబు నమ్రతతో కలిసి వంశీ అనే సినిమాలో నటించగా ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో వీరి పెళ్లికి కృష్ణ ఒప్పుకోకపోగా ఆ తర్వాత వారిని దగ్గరకు తీసుకున్నాడు. నిజానికి నమ్రత మోడల్ గా నటిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని 1993వ సంవత్సరంలో మిస్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుని హిందీలోనూ పలు సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసింది. ఇక పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకి దూరంగా ఉండి కుటుంబ బాధ్యతల్ని, పిల్లల బాధ్యతల్ని చూసుకుంటూ బిజీగా మారింది. సితార అన్నయ్య గౌతమ్ కూడా మహేష్ బాబు నేనొక్కడనే సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో నటించి మెప్పించారు. సితార విషయానికి వస్తే సితార చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్ గా ఉండేది, పెద్దగా అల్లరి చేయదు. నిజానికి ఆమె పేరెంట్స్ వాళ్ళని ఆ విధంగా పెంచారు. సితార ప్రస్తుతం హైదరాబాద్ లోని చురేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. అయితే చిన్నప్పటి నుండి సితార సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి మోడలింగ్, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. దీంతో కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలని నమ్రత చిన్నప్పుడే కూతురుని అరుణ గారి దగ్గర, మాలతి గారి దగ్గర కూచిపూడి డాన్స్ క్లాస్ లో చేర్పించి అందుకు సంబంధించిన డాన్స్ వీడియోస్ ని నమ్రత తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండడంతో ఆ వీడియోస్ చూసి మహేష్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతూ ఉండేవారు. తర్వాత సితార తన 7 ఏళ్ల వయసులో డైరెక్టర్ పైడిపల్లి వంశీ కూతురు ఆద్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి సినిమా సాంగ్స్ ని డాన్స్ చేయడం, స్కూల్ కి సంబంధించిన టాపిక్స్ పై డిస్కస్ చేయడం లాంటి వీడియోలు చేయడం, పెయింటింగ్ కి సంబంధించిన వీడియోలతో పాటు డిఐవైలు, కేక్స్ ప్రిపరేషన్, ఫ్యామిలీతో కలిసి టూర్స్ కి వెళ్ళిన ఫోటోస్ బాగా షేర్ చేస్తూ ఉండేది. కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి అవి సితారాకి, ఆద్యకి ఎంటర్టైనింగ్ గా అనిపిస్తే ఆ ఛానల్స్ నుంచి కంటెంట్ తీసుకుని వారికి నచ్చినట్లు మార్పులు చేర్పులు చేసి అందరినీ ఎంటర్టైన్ చేసేలాంటి వీడియోస్ చేస్తూ ఉంటారు ఆద్య, సితార. అయితే ఆ ఛానల్లో సితార మహేష్ బాబుతో చేసిన ఇంటర్వ్యూ చాలా వైరల్ అయింది. ఆ వీడియో 5.6 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆ తర్వాత రష్మికతో చేసిన ఇంటర్వ్యూ కూడా బాగా ట్రెండ్ అయ్యి 3.6 మిలియన్ వ్యూస్ సాధించింది. సితార ఇన్స్టాలో కూడా చాలా పాపులర్ అయింది. సితార ఘట్టమనేని అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసి తన ఫోటోస్ ని, తన ఫ్యామిలీ ఫోటోస్ ని ఎప్పటికప్పుడు అందరితో షేర్ చేసుకుంటుంది. అలా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అతి చిన్న వయసులో డబ్బులు సంపాదిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది సితార. తనకి ఏం కావాల్సి వచ్చినా తను సంపాదించిన డబ్బులతోనే కొనుక్కుంటుందట సితార. ఇక ఇవన్నీ ఒక
ఎత్తైతే డాన్సర్ గా తను సంపాదించిన పేరు మరొక ఎత్తు. సర్కార్ వారి పాట సినిమా షూటింగ్ పూర్తయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మహేష్ బాబు, నమ్రతల దగ్గరకెళ్లి ఒక మ్యూజికల్ వీడియో చేద్దామనుకుంటున్నాను, దానిలో సితార డాన్స్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో అందుకు వాళ్ళు సితారని అడగ్గా సితార కూడా ట్రై చేయాలనుకుంది. తర్వాత పార్క్ హయాత్ లోని తమన్ స్టూడియోకెళ్లి షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కాగా పెన్నీ సాంగ్ చేద్దామని సితార డిసైడ్ అయిన తర్వాత హనీ మాస్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సితారాకు ఆ స్టెప్స్ నేర్పించింది. ఆ సాంగ్ షూటింగ్ ని కేవలం 5-6 గంటల్లోనే పూర్తి చేసింది సితార. ఆ పెన్నీ సాంగ్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా ఆ సాంగ్ ఏకంగా 38 మిలియన్ వ్యూస్ సాధించి నెంబర్ 1 ట్రెండింగ్ గా నిలిచింది. ఇక సితార తెలుగులో వచ్చిన ఫ్రోజెన్ 2 సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన బేబీ ఎలీసా పాత్రకి తనే స్వయంగా డబ్బింగ్ చెప్పింది. అలా అప్పటి నుండి చాలా మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సితారని తమ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా లాంచ్ చేయాలనుకున్న నమ్రత మాత్రం తన కూతురుని సినిమా హీరోయిన్ గానే తీసుకురావాలని వారి ఆఫర్స్ ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఇక సితార 10th కంప్లీట్ కాగానే తన మూవీ ఇండస్ట్రీకి తీసుకురావాలని నమ్రత హిందీ ఇండస్ట్రీలో అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే గౌతమ్ మాత్రం తన గ్రాడ్యుయేషన్ పూర్తవ్వనదే ఇండస్ట్రీకి రానని చెప్పాడని, కానీ ఎప్పటికైనా ఖచ్చితంగా వస్తాడని గతంలో నమ్రత తెలిపింది. అయితే సితార ఆ మధ్య జ్యువెలరీ యాడ్ చేయగా అది చూసి మహేష్ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడట. చిన్న వయసులోనే తన కూతురు పిఎంజే జ్యువెలరీస్ అనే ఆర్నమెంట్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకోవడంతో మహేష్ బాబు, నమ్రత చాలా పొంగిపోయారు. అంతేకాదు ఈ యాడ్ లో నటించినందుకు సితార ₹1,00,00,000 రెమ్యునరేషన్ తీసుకోగా ఆ డబ్బుని మొత్తం సితార చారిటీకి ఇచ్చి తన మనసు ఎంత గొప్పదో అందరికీ తెలిసేలా చేసింది. సితారకి తన తండ్రి మహేష్ బాబు నుంచి సమాజ సేవ చేసే లక్షణం వచ్చిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజానికి మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ పుట్టేంత వరకు సోషల్ సర్వీసెస్ పై అంతలా ఆసక్తి చూపించలేదు గానీ ఎప్పుడైతే గౌతమ్ 6 నెలలకే ప్రీ మెచ్యూర్డ్ బేబీగా పుట్టాడో ఆ సమయంలో అతను బ్రతకడని డాక్టర్లు చేతులు ఎత్తేసినా ఎలాగైనా తనని కాపాడుకోవాలని అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఐసీయూలోనే 8 నెలలు ఉంచారు. దీంతో ఈ సమయంలోనే మహేష్ బాబు తన దగ్గర ఇంత డబ్బు ఉండి కూడా తన కొడుకుని కాపాడుకోవడానికి ఇంతలా సఫర్ అవుతున్నాడంటే డబ్బు లేని వారు పిల్లలకి వైద్యం చేయించాలంటే చాలా కష్టంగా ఉంటుందని భావించి తన సంపాదనలో 30% అంటే సంవత్సరానికి ₹30 కోట్ల వాటి బాధ్యతల్ని తన భార్య నమ్రతకు అప్పగించాడు. దీంతో డబ్బు లేక వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలకి రెయిన్బో చిల్డ్రన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ లో ట్రీట్మెంట్ ఇప్పించి వాటి ఖర్చులన్నీ భరిస్తూ ఇప్పటివరకు 5,000 మంది పిల్లలకి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా హార్ట్ సర్జరీ చేయించాడు మహేష్ బాబు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లోని బుర్రెపాలెం, సిద్ధాపురం అనే 2 ఊర్లని దత్తత తీసుకొని ఆ ఊర్ల బాగోగులు చూసుకుంటున్నాడు. అలా మహేష్ బాబు సేవల్ని చూసి కూతురు సితార కూడా అదే విధంగా సోషల్ సర్వీసెస్ చేస్తుంది. ఇదంతా ఇలా ఉంటే గట్టంనేని ఫ్యామిలీలో 2 తరాలు ఇండస్ట్రీ నేలగా 3వ తరంలో చాలా మంది సినిమా రంగంలోకి అడుగు పెట్టనున్నారు. అందులో మహేష్ బాబు అక్క కూతురు జాహ్నవి. ఇక ఈ అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి అన్ని రెడీ అవ్వగా పెద్ద బ్యానర్ లో లాంచ్ అవ్వనుండగా రీసెంట్ గా ఆమెకి సంబంధించిన ఓ యాడ్ కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా డైరెక్టర్ అజయ్ భూపతి యొక్క మూవీలో లాంచ్ అవబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆయన కూతురు భారతి కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో తన నేచురల్ అందంతో నెటిజన్లని ఆకట్టుకోవడంతో భారతి త్వరలోనే డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో పెద్ద బ్యానర్ లో లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు కూతురు సితార మరో 2 ఏళ్లలో బాలీవుడ్ లో హీరోయిన్ గా లాంచ్ అయితే మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ మరో 5 ఏళ్లలో హీరోగా తెలుగులోకి అరంగేటం చేయబోతున్నట్టు సమాచారం. వీళ్లే కాకుండా మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని మరియు సుధీర్ బాబు కొడుకైన చరిత్ ఇప్పటికీ చైల్డ్ ఆర్టిస్ట్ గా తమ చాలా మూవీస్ లో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. త్వరలోనే సుధీర్ బాబు తన కొడుకుని హీరోగా తీసుకొస్తున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా రెండో కొడుకు దర్శన్ కి కూడా ఇండస్ట్రీ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో తనని కూడా వారసుడిగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మహేష్ బాబు పెద్దక్క పద్మావతి కొడుకు అశోక్ గల్లా దర్బార్ దేవకీ నందన వాసుదేవ అనే మూవీలో హీరోగా చేసినా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఎలాగైనా సినిమాల్లో సక్సెస్ అవ్వాలని ఇప్పుడు వింటారా సరదాగా అంటే మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకి వస్తున్నట్టు తెలుస్తోంది. అలా ఇప్పుడు మహేష్ ఫ్యామిలీ నుండి వరుసగా ఇంతమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఉండడంతో రాబోయే రోజుల్లో మహేష్ బాబు ఫ్యామిలీ మరో మెగా ఫ్యామిలీగా నిలవనుందని చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.